ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఆడపిల్లల్ని చక్కగా అనుభవించేయటం, ఎక్కడికక్కడే దాచుకుంటాం. అన్నిటికన్నా ప్రతిష్టాత్మకమైన ఇంకోటి ఏంటంటే సుగాలి ప్రీతి కేసు నేను గవర్నమెంట్ రాగానే నేను హ్యాండిల్ చేస్తానని చెప్పి అన్నాడు. పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఇవాళ ఆడపిల్లల మీద చేశారు. మేజిస్ట్రేట్ ముందు తీసుకెళ్తుండగా టీడీపీ నాయకుడు మిస్ అయ్యి అతను చనిపోయాడు. తర్వాత సేమ్ టు సేమ్ అదే తూర్పుగోదావరి జిల్లా కోనసీమ జిల్లాలోనే ఐపోలవరంలో జరిగిన సంఘటన. పవన్ కళ్యాణ్ గుండెలు జించేసుకున్నాడు. ఆడబడుస్తుల్ని నేను కాపాడుకునే విషయంలో ఎక్కడ కూడా రాజీ పడనని పగలబలు పలికాడు. 6వ తరగతి చదువుతున్నటువంటి పాప మీద మరి అత్యాచారం చేయడం అనేది చాలా దుర్మానమైన విషయం. దిశా చట్టం రద్దు చేశారు. ఈ రోజున మహిళలకు ఇస్తున్నటువంటి సెక్యూరిటీ మీరేంటి? మనం ఈ వారంలోనే అంటే గడిచిన లాస్ట్ ఫ్రైడే నైట్ జరిగింది. సాటర్డే అతను కోర్టుకు తీసుకెళ్తుండగా మేజిస్ట్రేట్ ముందు తీసుకెళ్తుండగా టీడీపీ నాయకుడు మిస్ అయ్యి అతను చనిపోయాడు. తర్వాత సేమ్ టు సేమ్ అదే తూర్పుగోదావరి జిల్లా కోనసీమ జిల్లాలోనే ఐపోలవరంలో జరిగిన సంఘటన. అంటే 2014 కానివ్వండి 2024 వరకు జరిగిన ఆడపిల్లల మీద జరిగినాయి కానివ్వండి, 2024 కానివ్వండి ఈ 18 నెలల కాల పరిమితిలో జరిగినాయి కానివ్వండి, గతంలో ఎన్నడూ జరగని విధంగా జరిగినాయి. ఇందుట్లో కూడా కూటమి గవర్నమెంట్లో 3 పార్టీలతో కలుపుకొని కూటమి గవర్నమెంట్ ఏర్పడింది. వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ప్రజలు వాళ్ళకి బ్రహ్మరథం కట్టి 164 సీట్లు ఇచ్చిన తర్వాత నుంచి ఎక్కడో చాట మనం ఏదో ఒక రోజు ఆడపిల్లల మీద హత్యా రాజకీయాలు అనేది మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటున్నాం. గతంలో కూడా ఈ పార్టీ అధ్యక్షుడు గతంలో వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉండగా ఆడపిల్ల మీద చేయాలంటే భయపడాలని చెప్పి అన్నాడు. తర్వాత 33,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పి అన్నాడు. తర్వాత అన్నిటికన్నా ప్రతిష్టాత్మకమైన ఇంకోటి ఏంటంటే సుగాలి ప్రీతి కేసు నేను గవర్నమెంట్ రాగానే నేను హ్యాండిల్ చేస్తానని చెప్పి అన్నాడు. సాక్షాత్ ఇవాళ కోనసీమ జిల్లాలో రాజోల్లో కూడా జరిగింది. కూడా ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఇవాళ ఆడపిల్లల మీద చేశారు. అధికారంలో లేని రోజున రోడ్లెక్కి మొరిగాడు. అది చేస్తా, ఇది చేస్తా, అది ఇది ఉచ్చబోపిస్తాను, చట్టాలు తీసుకొస్తాను, అది ఇది అన్నాడు. ఇవాళ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అంటే ప్రశాంతంగా నడి రోడ్డు మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్న 2024లో వైనాట్ 175 అంటే అది పక్కన పెడితే 164 వీళ్ళకి వచ్చిన దానికి తోడు మన రాష్ట్రంలో ఈ పార్టీలో సెకండ్ హోమ్ మినిస్టర్గా ఒక లేడీ ఉంది. అయినా కూడా ఆడపిల్లలకి న్యాయం జరగట్లేదు. అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చింది అంటే ఏ విధంగా అంటే అత్యాచారాలు చేయొచ్చు అంటే అధికార మదంతో మనం ఏది చేసినా చెల్లుబాటు అయింది. మనకి ప్రజలు ఓట్లు వేశారు కాబట్టి మనం ఏది చేసినా చెల్లుబాటు అయింది. మనకి ప్రజలు ఓట్లు వేసి మనకు 5 ఏళ్ళు అధికారాన్ని ఇచ్చారు కాబట్టి ఈ 5 ఏళ్ళు మనం ఏది చేస్తే అది రైట్ అనే ఉద్దేశంతో ఉన్నారు. ప్రపంచ స్థాయిలో పోటీ పడే రాష్ట్రంగా మన ఆంధ్రాని తీర్చిదిద్దుతారని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే ఇది ఆ విధంగా లేదండి. ప్రపంచ స్థాయిగా మీరు తీర్చిదిద్దే రాష్ట్రంగా లేదు. ఓన్లీ చిన్నపిల్లల మీద పోటాపోటీగా మటర్లు కానివ్వండి మానబంధాలు కానీ జరిగే విధంగా అయితే ఉన్నాయంటే ప్రపంచంతో పోటీ పడే విధంగా అభివృద్ధి ఏమో కానీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మాత్రం మన ఆంధ్రప్రదేశ్ అయితే మాత్రం ఆడపిల్లల మీద హత్యలు అయితే మాత్రం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి చూస్తే ఆయన అన్నాడు చంద్రబాబు నాయుడు గారు, నేను గనక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆడపిల్లల మీద కన్నెత్తి చూసేటువంటి పరిస్థితి కూడా లేకుండా నేను ఆడపిల్లలకి సెక్యూరిటీని ఇస్తానని అధికారంలోకి వచ్చాడు. అదే పవన్ కళ్యాణ్ గుండెలు జించేసుకున్నాడు. ఆడబడుస్తుల్ని నేను కాపాడుకునే విషయంలో ఎక్కడ కూడా రాజీ పడనని పగలబలు పలికాడు. మరి ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ యొక్క అఘాయిత్యాలు చిన్న పిల్లల మీద వాళ్ళకు ఉన్నటువంటి సంపాదనకి ఎక్కువైపోయి కామకత్వం ఎక్కువైపోయి ఈ రోజున ఒక ఆడపిల్ల మీద 6 సంవత్సరాల ఆడపిల్ల మీద నీచమైనటువంటి రీతిలో 6వ తరగతి చదువుతున్నటువంటి పాప మీద మరి అత్యాచారం చేయడం అనేది చాలా దుర్మానమైన విషయం. ఈ రోజున అటువంటి వ్యక్తుల్ని సమాజంగా ఈ రోజున మనం చూస్తే మన ఆంధ్ర రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళ, మరి ఆమె ఈ యొక్క మహిళలకు ఇస్తున్నటువంటి సెక్యూరిటీ ఏమిటి? ఆమె కేవలం వైసీపీ సంబంధించినటువంటి నాయకుల మీద అవాకులు చవాకులు పేల్చడం, తర్వాత ఎవరన్నా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు బుక్ చేసి భయపెట్టేయటం. అంటే మీరు హోమ్ మినిస్టర్ అయింది మీరు చట్టాన్ని మీ చేతుల్లో తీసుకుంది ఇతర పార్టీ వాళ్ళని జరిపించి రోడ్ల మీదకి వచ్చి అన్యాయం జరుగుతున్నటువంటి వాళ్ళని ప్రతిఘటించి వాళ్ళని నిరసన తెలుపుతున్నటువంటి వాళ్ళ మీద కేసులు బనాయించి మీరు అరికట్టడానిక లేక మీకు అధికారం ఇచ్చింది రాష్ట్ర మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క వాళ్ళ ప్రాణాలు
వాళ్ళ యొక్క శీల మానవంగా ఎక్కడ కూడా మానవాలు కాపాడటానికి ఒక మహిళగా మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? దిశ చట్టం రద్దు చేశారు. ఈ రోజున మహిళలకు ఇస్తున్నటువంటి సెక్యూరిటీ మీరేంటి? అదేమనంటే మీరు చక్కగా కూర్చొని వైసీపీ వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు ఏదో ఇదంతా కూడా భూతత్వంలో చూపించి పెద్ద విషయంగా చెప్తున్నారని మీరు మళ్ళీ మాట్లాడిన వాళ్ళ మీద ప్రతి విమర్శ చేస్తారు. కానీ మేము ఒకటే చెప్తున్నామ్మా, మీరు ఒక మహిళ, మీ మహిళగా మీరు ఆడపిల్లలకి ఇస్తున్నటువంటి సెక్యూరిటీ ఏంటి? మరి 6వ తరగతి పిల్లల మీద అఘాయిత్యం చేసినటువంటి వాళ్ళని మీరు జనసేన వ్యక్తులని వాళ్ళని కాపాడేటువంటి బాధ్యత, అంటే అన్యాయం జరిగినటువంటి వారిని అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించే విధంగా మీరు ప్రయత్నం చేస్తారో, లేకపోతే అన్యాయం చేసినటువంటి వాళ్ళని కాపాడేటువంటి బాధ్యత మీరు చేస్తారో ఒక మహిళగా మీరు అర్థం చేసుకుని ఈ రోజున ప్రతి చోట ఈ రోజున నా రాష్ట్రం నలుదిక్కులో కూడా ఎడు చూసినా సరే మహిళలు భయపడిపోతున్నారు. ఈ రోజున పిల్లల్ని ఎక్కడైనా హాస్టల్లో పంపించాలని చూస్తే మొన్నగాక టీడీపీ ఒక కౌన్సిలర్ ఈ రోజున ఒక అతనికి 60 సంవత్సరాలు తుని ఏరియాలో ఒక పిల్లని హాస్టల్లో తాతేనని చెప్పి తీసుకువెళ్ళి ఈ రోజున ఆ పిల్ల జీవితాన్ని ఎంత నాశనం చేసినప్పుడు అది రోజు ట్రోలింగ్ అయ్యి మళ్ళీ అధికారం మీద పడద్దనే ఉద్దేశంతో అతను ఏం చేశారో అది ఒక అనుమానంగానే మారిపోయింది. ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇటువంటి దుర్మార్గ దుష్టక్రియల్ని వెంటనే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరి ఆ యొక్క డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్ర మహిళా మంత్రిగా హోమ్ మినిస్టర్గా బ్రాండ్ అని ఎంతగానో బలగుద్ది చెప్పుకున్నటువంటి అనిత గారు వెంటనే చర్యలు తీసుకుని నివారించడానికి వెంటనే తక్షణ చర్యలు తీసుకుని ఎవరైతే ఆ పాపకి అటువంటి జనసేన వ్యక్తి ఎవరైతే అత్యాచారం చేసి ఆ పిల్ల జీవితాన్ని పాడు చేశారో వెంటనే నడి బజార్లో ఇతర దేశాల్లో ఉండేటువంటి చట్టాలను ఇక్కడ అమలు చేసి వెంటనే ఇవాళ రాష్ట్రంలో ఎటు చూసినా ఎలా ఉందంటే ప్రజల కోసం పనిచేసే టైం లేదండి. ప్రజలను భయభ్రాంతికి గురి చేసి ఎక్కడెవడు ఏం చేస్తున్నాడా, ఏం చేద్దామా, ఎటు నుంచి మనకి ఇన్కమ్ వచ్చిందని చూసుకోవడం తప్ప ఈ కూటమి ప్రభుత్వం